సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకొని మీరు విన్న మాటలే గుర్తు చేస్తాను. చదువుదాం. నీ దగ్గర ఒక మైక్ పెట్టండి, నీ దగ్గర కూడా ఒక మైక్ పెట్టుకోండి. మైక్లోకి వచ్చి చదవడానికి ప్రయత్నం చేయండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనియేలును సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చాలు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక, వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ అనుగ్రహించునుగాక. బ్లాక్ వైర్ కొద్దిగా వాళ్ళని తగ్గించండి. ఇది చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ప్రభు బల్లలోనికి మనము వెళ్ళాలి కాబట్టి గుర్తు చేస్తున్నాను. చివరి లైన్లో ఏమని ఉంటుందంటే, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను అన్నమాట. నిజానికి దావీదు రాజుగారు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ టైంలో ప్రత్యేకంగా వసంతకాలమున ఈ 3 నెలల పాటు ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళాలి సార్. మిగతా టైంలో ఎవరైనా వెళ్ళొచ్చు, మిగతా టైంలో ఎవరినైనా పంపించవచ్చు. కానీ ఆ మాసాల్లో మాత్రము, ఆ వసంతకాలంలో మాత్రము రాజులే స్వయంగా యుద్ధానికి వెళ్తారు. స్వయంగా వారే యుద్ధ రంగంలోనే ఉంటారు, వారే యుద్ధం చేయాలి. అలాంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట, యోవాబును సైనికులందరినీ పంపించేశాడంట. అయితే అన్నమాట, అయితే దావీదు యెరూషలేమందు నిలిచెను. దావీదుకి ఇంత నష్టం జరగడానికి కారణం, నగరాన్ని విడిచిపెట్టి పారిపోవడానికి కారణం, 4 కుమారులు కోల్పోవడానికి కారణం, కాలినడక మీద వెళ్ళిపోయడానికి కారణం ఏమిటి అని అంటే, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండలేదు. ఏంటి? ఉండలేదు. రాజు ఎక్కడ ఉండాలో అక్కడ లేదు, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్నాడు. ఇది అందరి గురించి కాదు సుమా, ఈ రాజు గురించి వ్రాయబడిన మాట, మీ గురించి కాదు. సార్, రాజులే వసంతకాలంలో యుద్ధరంగంలో ఉంటారు కదా. అందరినీ పంపించి ఈయన ఎక్కడ ఉంటున్నాడంటే యెరూషలేములో ఉంటున్నాడంట, తన ఇంట్లో ఉంటున్నాడంట. ఏం పని? నువ్వు ఎక్కడ ఉండాలి? యుద్ధరంగంలో ఉండాలి, యుద్ధము చేయాలి. యుద్ధం మోపుగా జరుగుతూ ఉంటే ఇంట్లో ఉండవలసిన పనే ఉంది నీకు. ఇంట్లో ఉండినందుకే కదా జరిగిన సంఘటన ఇవన్నీ. మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే కదండి, మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంటే ఈ నష్టం జరగదు కదా, ఈ ఇబ్బంది రాదు కదా, ఈ శోధన రాదు కదా, ఈ అపజయం రాదు కదా, ఈ నష్టం కలగదు కదా. చేసుకుంది ఎవరు? దేవుడా. ఈ నష్టం తెచ్చుకుంది దేవుడా కాదు కదా. కానీ సులువుగా ఒక మాట అంటాం, అపవాది దొరికాడు, ఇది దేవుడు దొరికాడు కదా. మనమే చేసి అపవాది శోధిస్తున్నాడండి అంటాం. అది ఎక్కడో ఉంటుంది. మనమే తెచ్చుకొని దేవుడే చేశాడండి అంటాం ఒక్కొక్క సందర్భంలో. కాదు, ఇప్పుడు ఎవరు చేశారు? అన్యుల గురించి మాట్లాడలేదు. ఎవరైతే రాజ్య పరిపాలనలో ఉన్నారో, ఎవరైతే రాజుగా ఉన్నారో, ఎవరైతే అధిపతిగా ఉన్నారో, ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వారి గురించి మాట్లాడుతున్నమాట. మీరు రాజులు కాదు కదా. మీరు రాజులా కాదని విజయరాజు డైరెక్ట్గా చెప్పారు కదా. రాజులు కాదు మనం. ఎవరు? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు 9వ వచనంలో ఏమనుంది? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము
అయితే మీరు చీకటిలో నుండి ఆ. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఆ. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరు మీరు ఎవరెవరు? సొత్తైన అనేది పక్కన పెట్టండి, మళ్ళీ వెళ్తాను నేను. ఒకటే రాజులైనా. మాకు రాజ్యం లేదు కాబట్టి రాజులు కాదంటారా? మన రాజులమే, దేవునికి ఇస్తారు. హల్లెలూయా. ఈ మాట పెళ్ళిలో వాడొద్దండి, అస్సలు వాడద్దు. ఇక్కడి వరకే. దేవునికి స్తోత్రం. రాజులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఆత్మీయులు ఎక్కడ ఉండాలి? ఆత్మీయులతోనే. మీరు చదువుతారా ఒక మాట? జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానమే వస్తుంది అని సామెతలు 13:20 ఉంటుంది. సామెతలు 13:20 జ్ఞానము గల వారితో సహవాసము చేస్తే ఏమొస్తుందంట? జ్ఞానమే వస్తుంది. జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు మూర్ఖుల సహవాసము చేసేవారు చెడిపోవును. మన సహవాసం ఎవరితో ఉండాలి? మనం ఉంటే ఎక్కడ ఉండాలి? మీరంటారు, తెలుసండి, మేము ఆత్మీయులతోనే ఉంటున్నాం అని అంటారు కదా. నేను చాలా సందర్భంలో ఇది జ్ఞాపకం చేశాను. మీరు ఎక్కువ శాతం ఎవరితో ఉంటున్నారో అదే మన సహవాసం, అంతే కదా. మనము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నామో అదే మన ఆత్మీయత. మధ్య మధ్యలో ఏదైతే చేస్తామో అది ఆత్మీయత కాదు. ఆదివారం వస్తున్నామండి, లక్షవారం వస్తున్నామండి, ఈ 2 గంటలు వదిలేస్తే మిగతా గంటలన్నీ ఎవరితో ఉంటున్నారు కదా. జ్ఞానులతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? మూర్ఖుడితో సహవాసం చేస్తే ఏమొస్తుంది? పాపం చేసిన వారు సహవాసం చేస్తే ఏమొస్తుంది? దేవునికి ఇష్టం లేని కార్యం చేసేవారితో సహవాసం చేస్తే ఏమొస్తుంది? అసలు క్రైస్తవులు ఎక్కడ ఉండాలి? అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా దేవుడు ఏం చెప్పాడు? నా వలన మీరు వినిన వాగ్దానము పొందే వరకు యెరూషలేమును విడిచిపెట్టక అన్నమాట ఉంటుంది కదా. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, యెరూషలేము నుండి నందు కాదు, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన ఆ దేవుని యొక్క వాగ్దానమును కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం. మనుషులందరూ స్తోత్రం చెప్తారు. వెళ్తే ఏమవుద్ది? వాగ్దానము రాదు. అక్కడ ఉంటేనే వాగ్దానం పొందుకుంటారు. సహవాసంలో ఉంటేనే. మనం ఎక్కడ ఉండాలా? అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండకూడదు మరి. ఇప్పుడు మీరు చెప్పగానే టకటక అంటారు, చేసి చూశాను. 1వ కీర్తన ఏమని ఉంటుంది కదా, సింగం తిన్నట్టు ఉన్నారు వీళ్ళు కదా. లవలపలవల ఆడిపోద్దంట అది తింటే. నిజమే, అయ్యాడు. చక్కగా చెప్పేస్తాం. కూర్చోక, నిలుచోక, ఇంకేమి నడవక అన్నాడు కదా. దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరితో ఉండాలో ఆడితో ఉండాలి. ఎవరితో సహవాసం చేయాలి? వారితో సహవాసం చేయాలి. ఎవరితో మాట్లాడాలా? వారితోనే మాట్లాడాలి. ఎవరితో ఉండాలా? వారితోనే ఉండాలి. ఇప్పుడు ఇతను ఎక్కడ ఉండాలి అంటే ప్రార్థన గుంపులో ఉండాలి, లేకపోతే యుద్ధరంగంలో ఉండాలి, సైనికులతో ఉండాలి, క్రైస్తవులతో ఉండాలి, ఆత్మీయులతో ఉండాలి, ప్రార్థన పరులతో ఉండాలి. ఎక్కడున్నాడైనా? అలా చేయకుండా ఆత్మీయంగా ఎదుగుతామా? ఆత్మీయంగా బలపరచబడతామా? ఏమండి? అలా చేయకుండా పోలే అలా చేసి ఇక్కడికి వెళ్దామా? ఇక్కడ వెళ్ళొచ్చా? సోమవారం నుంచి శనివారం వరకు
మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం కదా. ఆదివారం మాత్రమే ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్తాం. మీరు అపోస్తుల కార్యం మీరు చూస్తూ ఉంటారు కదా, 2వ అధ్యాయం 42వ వచనమా. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును కదా. మధ్యలో ప్రార్థన అనేది కమాన్ ముందుకు వచ్చే. ఆ రోజు ప్రార్థనకు వచ్చాడు తమ్ముడు, రమ్మంటే వచ్చాడు. కూర్చో, బిడ్డ కొరకు ప్రార్థన చెయ్యండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, శక్తి, బలాన్ని ప్రభు అనుగ్రహించులాగున. నేను వస్తానన్నాను అడగగానే వచ్చాడు. ప్రైజ్లో ప్రభు నేను దీవించునుగా. ఎక్కడున్నావు? ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. మధ్యలో రొట్టె అనేది ఉంటుంది కదా. కానీ రొట్టె విరుచుట ఎప్పుడు చేస్తాం? ఇందులో లాస్ట్లో చేస్తాం కదా. కానీ దానికి ముందు 3 ఉన్నాయి. ఏమిటి అంటే బోధ, సహవాసము, ప్రార్థన. ఇది లేకుండా అందులోనికి వెళ్ళలేదు వాళ్ళు. మనకి ఇది లేకపోయినా పర్వాలేదు, ఆత్మీయ సహవాసం లేకపోయినా పర్లేదు, ప్రార్థన గుంపులో లేకపోయినా. మీతోనే మాట్లాడుతున్నా. నా వైపు చూడండి. గురుముఖస్య విద్యా లభ్యతే అన్న కదా. గురుముఖాన్ని చూసుకొని వింటే విద్య వస్తుంది. మీరు అటు ఇటు చూస్తూ ఉంటే, పిల్లల్ని ఆడించుకుంటూ ఉంటే నేనేమో ఎవరిని చెప్పుకోవాలి? కాబట్టి నా వైపు చూస్తూ వినడానికి ప్రయత్నించారు. ప్రభు మీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. వీళ్ళు మొట్టమొదట అపోస్తుల బోధయందు ఉన్నారంట, సహవాసమందు ఉన్నారంట. మీరేమంటారంటే నిజమేనండి, వాళ్ళు వేరు మనం వేరండి. మేము ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం సార్, తరచుగా సహవాసంలో ఉండాలంటే ఎట్ట కుదురుద్ది? ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీకి వెళ్ళాలి, ఒప్పుకుంటాను. వాళ్ళు ఏమైనా అంటే డ్యూటీకి వెళ్ళకుండా తినేవారు అంటారా మీరు? ఈ మాట నాకు జవాబు చెప్పండి. ఏమండి? ఫస్ట్ ఏమో 3,000 మంది రక్షించబడ్డారంట, ఆ తర్వాత 5,000 మంది అంట. 6వ అధ్యాయానికి వెళ్ళిపోతే సంఘము బహుగా విస్తరించింది అన్నమాట మనం చూస్తాము. అలా విస్తరించి చూడగా వచ్చిన వారందరూ తిని కూర్చోడమేనా? అపోస్తుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండడమేనా? ఇంకేం పని ఏమైనా ఉందా? చెప్పండి సార్. వాళ్ళు పని చేస్తున్నారా? డ్యూటీ చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? చేయట్లేదా? వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళు చేసినప్పటికీ కూడా సహవాసం వదలలేదండి. వారు చేస్తున్నప్పటికీ కూడా సహవాసం వదలలేదు. ఈరోజు సహవాసం వదిలేస్తున్నాం కదా. దావీదు జీవితంలో మొట్టమొదటి కోల్పోయింది ఏంటంటే, ఎక్కడ ఉండాలో అక్కడ లేడండి, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటాడు. మనం క్రిస్టియన్ కదా కదా, మన ఎవరు? మన క్రిస్టియన్ కదండి. ఎవరితో ఉండాలి? క్రిస్టియన్తోనే. అందుకు దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు వారితో సహవాసం చేయకూడదు. ఎందుకు? మార్చేస్తాడు. 106వ కీర్తన 35వ చరణంలో ఏమని ఉంటుంది తెలుసా? వారు అన్యులతో సహవాసము చేసి వారు క్రియలు నేర్చుకున్నారు అన్నమాట ఉంటుంది. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకున్నారు. అన్యజనులతో సహవాసం చేస్తే ఎవరి క్రియలు వస్తాయి? ఇప్పుడు చిన్న మాట, మీరేమో పూర్తిగా మారిపోయారు, నేను నమ్ముతున్నాను. పూర్తిగా మారిపోయారు, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు సినిమా చూసేవాడితో మనం ఉన్నాం, వాడు ఏం మాట్లాడతాడు? దేవుని వాక్యంలో ఎలా ఉంది తెలుసా అని మాట్లాడతాడా? ఏం మాట్లాడతాడు? ఆ డ్యాన్స్ అండి, ఆ ఫైట్ అండి, అది చెప్తాడా? ఇంకేమని చెప్తాడా? అదే చెప్తాడు. మనం ఏం చేస్తాం? నిజమా? తర్వాత ఎలాగైందిరా? బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ ఎలాగుంది కదా, ఇది స్టార్ట్ అవుతుంది కదా. మీరు అడగరు, నాకు తెలుసు, కానీ వేరే వాళ్ళు అడుగుతారు, దాని గురించి చెప్తున్నాను.
కాబట్టి వారితో సహవాసం చేస్తే ఇదే మాటలు వస్తాయి, ఇదే సంభాషణ వస్తాయి. మనం మాట్లాడితే ఏం మాట్లాడాలి? దేవుని గురించి మాట్లాడాలి కదా. మనం మాట్లాడితే ఏం మాట్లాడాలి? వాక్యం గురించి మాట్లాడాలి. మనం మాట్లాడితే దేని గురించి మాట్లాడాలి? ప్రార్థన గురించి మాట్లాడాలి. మనం మాట్లాడితే దేని గురించి మాట్లాడాలి? రాకడ గురించి మాట్లాడాలి. మనం మాట్లాడితే దేని గురించి మాట్లాడాలి? సిద్ధపాటు గురించి మాట్లాడాలి. ఇవన్నీ సోమవారం నుంచి శనివారం వరకు జరుగుతుందంటే ఏమీ లేదు, ఏం జరగట్లేదు. ఇప్పుడు ఆదివారం ఒకరోజు సిద్ధపాటు గురించి మాట్లాడితే వెళ్ళిపోతామా? మరి సోమవారం నుంచి శనివారం గురించి సిద్ధపాటు ఉండొద్దండి. దాని గురించి ప్రయాసం ఉండొద్దా? దాని గురించి వాక్యం ఉండొద్దా? సంభాషణ ఉండొద్దా? ప్రయాసం ఉండొద్దా? ఖచ్చితంగా ఉండాలి. అందుకే చెప్తున్నాను, ప్రత్యేకంగా దేవుడు ఏం చెప్పాడంటే మీరు అన్యులతో సహవాసము చేయదు. అంటే మాట్లాడొద్దని కాదండి, అందరితో మాట్లాడాలి, అందరినీ ప్రేమించాలి. నీ సహవాసం అయితే ఆత్మీయులతోనే ఉండాలి. మనం ఎదగలేకపోవడానికి కారణం, నష్టం జరగడానికి కారణం మనం ఎక్కడ ఉండాలో దేవుడు ఏం చెప్పాడో, మీరు యెరూషలేములోనే ఉండాలి. దేవుని వాగ్దానం మీరు పొందుకోవాలంటే ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిపోతే అవ్వదు, అది మీరు ఎక్కడెక్కడ తిరుగుతుంటే అవ్వదు. ప్రభు వాగ్దానం, ప్రభు ఆశీర్వాదం రాదు. దేవుడు ఏం చెప్పాడో అదే ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ చేయకుండా మీకు ఎప్పుడైనా పాపం అనిపించిందా? అయ్యో దేవుని సన్నిధికి వెళ్ళకుండా, సహవాసం వెళ్ళకుండా ఆగిపోయినందుకు అయ్యో ఇది పాపం, ఇది ఘోరం, ఇది నష్టం ఎప్పుడైనా అనిపించిందా? మీకు ఎప్పుడూ అనిపించదు. ఇలా వదిలేస్తూ ఉంటాం. కానీ ఇలా వదిలేసిన సహవాసం విడిచిపెట్టినలో ఎంతమంది ఎంత నష్టపోయారు ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా ఇది నష్టంగా భావించము. ఇవన్నీ చేసి ఇందులోనికి దర్జాగా వచ్చేస్తాం. ఇందులోనికి ప్రభు బల్లలోనికి. దేనికి ఇంత నష్టపోయాడు? తరమబడ్డాడు దేనికి? నలుగురు కుమారుని ఎందుకు పోగొట్టుకున్నాడు? ఇంత నష్టం ఎందుకు జరిగింది అని అంటే, అక్కడ ఉండకుండా యుద్ధ రంగంలో ఉంటే ఈ రాష్ట్రం జరగదు. జరుగుతుందా? జరగదు సార్. అందుకే రండి అంటాం. మన క్రైస్తవులు ఎక్కడ ఉండాలి? ఇదే టవర్ ఉన్న ప్లేస్ అండి. ఏంటి ఇది? సిగ్నల్ ఉన్న ప్లేస్. ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళి హలో అంటే వస్తుందా? రాదు. ఆ మాట మనం హలో అంటాం కానీ వాళ్ళకి వినపడదు. నా యేసయ్య ఎప్పుడూ సిగ్నల్ ఉంటుంది అని. మనమే టవర్కి దూరంగా వెళ్ళిపోతే దేవుని సన్నిధిలోకి ఉంటే సమృద్ధిగా ఉంటుంది. అక్కడ ఉండకుండా ఎక్కడైతే ఉండదో అక్కడికి వెళ్తే మొన్న ఎక్కడికి వెళ్ళాను? ఒక ఇంటికి వెళ్ళాను, ప్రేయర్కి వెళ్ళాను. ఆ ఇంట్లో అసలు సిగ్నలే, బయటికి వస్తే వస్తుంది, లోపలికి వెళ్తే ఇక్కడే కలెక్టర్ ఆఫీస్, ఇగో ఆయన కూడా వచ్చారు. లోపలికి వెళ్తే రావట్లేదు, బయటికి వస్తే వస్తుంది. మరి లోపలికి వెళ్ళి హలో అంటే వినబడుతుందా? కాబట్టి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను ఉన్నాను అంటాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు మొరపెట్టేటప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు. మనమే దూరంగా వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఎక్కడో సహవాసం చేయాలి అక్కడ సహవాసం చేయకుండా మనకి నచ్చినట్లు చేసి ఇందులోనికి వస్తే అది దేవునికి ఇష్టమైన కార్యము కానే. ప్రభునామానికి మహిమ కలుగును.